హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. అలెక్యా పికిల్స్ నోటి ధూళ చావుకు తెచ్చిపెట్టిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ఈ ఆడియో కూడా విందాం. కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం మాట్లాడలేము, చూపించలేము, వినిపించగలుగుతాం. ఆడియో రిలీజ్ అయింది, తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్ గా మాట్లాడుతున్నట్టుందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే, ఏడ్చుతున్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగే అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే, హాస్పిటలైజ్ అయ్యింది, హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు అని చేసి నిజంగా కూడా హాస్పిటలైజ్ చేయడం అనేది బాధాకరమైన విషయమే, ఎవరికి కూడా రాకూడదు, నిజమే. కానీ ఇది నిజమే అని నమ్ముదామా అనిపిస్తున్నప్పటికీ గతంలో మీ విధానాలు చూసిన తర్వాత ఇది కూడా డ్రామానేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మీరు ఒక ఆడియో కాల్ కూడా వినిపించారు. అంటే మీరు ఆ ట్రోలర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ కామెంట్ చేశారు, బూతులు మాట్లాడారు, మీరు బూతులు ఆన్సర్ ఇచ్చారు. ఇవన్నీ ఒక చర్చ, ఒక దశ పక్కకు పెట్టేద్దాం. ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత మేము సంజాయిస్తూ ఎవరికైతే ఆ బూతులు మాట్లాడామో ఆయనతో మాట్లాడాము అని చెప్పిన వాళ్ళకి సంజాయిషి ఇచ్చినటువంటి కాల్ రికార్డ్ ఒకటి వినిపించారు. అది కూడా అనుమానాస్పదంగానే ఉంది. అంటే ఏంటంటే మేము అతనికి వెంటనే కాల్ చేసి రిప్లై ఇచ్చామండి అని చెప్పాము అంటూ మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తూ దాంట్లో ఆడియో కాల్ రికార్డు వినిపించారు. వాస్తవానికి అంటే జనరల్గా దీని మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే, అది ట్రస్టబుల్ కాదు అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు రికార్డు వినిపించిన దాంట్లో హలో అండి, మేము అలెక్యా పికిల్స్ అండి, మేము వాస్తవానికి అయితే వేరే వాళ్ళకు బూతులు మాట్లాడే వాళ్ళకు రిప్లై ఇచ్చే ఉద్దేశంతో తొందరలో టైప్ చేసి స్క్రోల్ అయిపోయింది, వేరే వాళ్ళకి రిప్లై అయిపోయి సడన్గా మీకు వచ్చేసింది రిప్లై అని మీరు సంజాయిస్తున్నట్టు రికార్డు ఒకటి వచ్చింది. వాస్తవానికి ఫోన్ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? హలో అండి, మేము అలెక్యా పికిల్స్ అండి, మా సిస్టర్ని మాట్లాడుతున్నాను, లేదు ఇంకోరు మాట్లాడుతున్నామండి, ఎవరు రామారావు గారే మాట్లాడుతున్నారా, XYZ అని ఒక పేరు ఉదాహరించి అవతల వ్యక్తి అవునండి నేనండి రామారావు గారేనండి చెప్పండి, యాక్చువల్గా నేను ఇట్లా వేరే వాళ్ళకి మెసేజ్ మీకు పెట్టాను అంటే ఆయన ఏమంటారు, పర్లేదులేండి మీరు నా కోసం పెట్టారనుకుని ఫీల్ అయ్యి బాధపడి అనుకోకుండా నేను కూడా ఆడియో రిలీజ్ చేశాను, నా బాధను వ్యక్తీకరించానని ఆయన సంజాషిస్తుంటాడు. లేదంటే లేదండి మీరే కావాలని అన్నారని ఆయన ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. అంటే 2 వర్షన్స్ ఉంటాయి, ఇద్దరు కన్వర్జేషన్ ఉంటుంది. అంటే ఆ వాయిస్ రికార్డ్, కాల్ రికార్డులో ఇద్దరు వాయిస్లు ఉండాలి, కానీ మీ వాయిస్లో ఒకటే ఉంది. సో అది కూడా రికార్డ్ చేసి డ్రామా చేశారనేది అనుమానం. సో ఇది హాస్పిటల్ డ్రామా కావచ్చు, నిజమే కావచ్చు, ఏదైనా సరే మీరు టోటల్గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అలెక్యా పికిల్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు నోటి ధూళకి ఎంత వాల్యూ ఉందో, మీరు ఊరికనే ఈజీగా పొద్దున వేసుకునే విధంగా ఒక రకంగా, పచ్చళ్ళు అమ్మేటప్పుడు ఒక రకంగా, రాత్రులు మెసేజ్ పెట్టేటప్పుడు ఒక రకంగా మాట్లాడి ట్యాకిల్గా చేస్తున్నాం అనుకుంటున్నారే, కానీ అవంతా కూడా ట్రస్ట్, జనం నమ్మరు. విశ్వసనీయత అనేది వ్యాపారంలో చాలా ఇంపార్టెంట్, రెస్పెక్టబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది వ్యాపారానికి మూల సూత్రం అనేది మీరు తెలుసుకోవాలి. ఏదైనా సరే హాస్పిటల్ దానికి వెళ్ళడం కానీ, ఒక అబలను లేదా ఒక మహిళను, మీరు డేరువే కావచ్చు, మీరు సబలలే కావచ్చు, కానీ ఒక మహిళని ఈనాటి పురుషాధిక ప్రపంచంలో ఒక స్త్రీని ఇంతగా వేధించాల్సిన అవసరం కూడా లేదు. నేను కూడా ఒప్పుకుంటాను, తప్పు చేసి ఉండవచ్చు, మీ వైపు తప్పులు ఉండవచ్చు, కానీ ఇది ఇండివిజువల్గా ఉన్నటువంటి మీడియా అందరూ కూడా ఎవరికి అంటే ఆర్గనైజ్డ్గా ఎవరు చేయట్లేరు, ఎవరికి వాళ్ళు ఒక వీడియో చేసేస్తున్నారు. అట్లా చేసేవాడు 100 మంది అయ్యేసరికి 100 వీడియోలు వస్తున్నాయి మీ మీద ట్రోలింగ్. సో ఇది గ్రహించాల్సిందే. నోటికి దూలగా వ్యవహరించడం వల్ల జరిగేటువంటి వ్యాపార నష్టం ఏంటి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ట్రస్టబుల్గా ఉండాలి, నమ్మకాన్ని కలిగించుకోవాలి. కాబట్టి జరిగింది. ఈ హాస్పిటల్ డ్రామా అయినా కావచ్చు, నిజమైన కావచ్చు, ఫోన్ కాల్ అబద్ధమైన కావచ్చు, వ్యాపారంలో ఏదైనా ఉండొచ్చు, వ్యాపార రహస్యాలు ఉంటాయి కానీ అబద్ధాలు ఉండకూడదు అనేది ఈ అలెక్యా పికిల్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు.